సో 'సోలో లెవెలింగ్' ఎపిసోడ్ 8 అయితే ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. మనకు తెలిసిందే 'సోలో లెవెలింగ్' ఎపిసోడ్ 8 లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సింది. బట్ వాళ్ళైతే లాస్ట్ వీక్ ఎపిసోడ్ 7.5 అన్న పేరుతోటి అప్పటి వరకు రిలీజ్ అయిన 7 ఎపిసోడ్లు రీకేప్ కింద అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడైతే ఈ వీక్ ఎపిసోడ్ 8 రిలీజ్ అయింది అండ్ మనం దాని యొక్క రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇదైతే రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. బికాజ్ చాలా అంటే చాలా స్టఫ్ అయితే కొత్తదే ఉంది. అసల మనకి ఆ మాంగ్వా నుంచి అయితే అసలు లేని కూడా లేదు అంత స్టఫ్. సో మొత్తం డీటెయిల్‌గా అయితే చెప్పబోతున్నాననమాట. కాబట్టి స్పాయిలర్స్ ఉంటే అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు చేయండి. అండ్ బిఫోర్ దట్ మనకి తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్‌లో చూసుకుంటే ఎపిసోడ్ 7 కూడా రిలీజ్ అయింది. బట్ హిందీలో రిలీజ్ కాలేదు. హిందీ ఎపిసోడ్ 7 వచ్చేసరికి నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతుంది. బట్ తెలుగు, తమిళ్‌లో చూసుకుంటే ఈ వీక్‌లోనే రిలీజ్ అయింది. సో చెక్ చేయాలనుకునే వాళ్ళు చెక్ చేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మ్యాటర్‌లోకి దిగిపోదాం. సో ఎపిసోడ్ 8 స్టార్ట్ అవ్వడమే మన సంజీవ్ వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఉంటాడు హాస్పిటల్‌లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ తనైతే తన స్కిల్స్ చూస్తాడు. సో తన స్కిల్స్‌లో తను అంటే కొన్ని క్యూర్ చేయగలడని చెప్పి చూసి, సో మేబీ ఇదేమన్నా మా అమ్మకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పి తనైతే అనుకుంటాడనమాట. అండ్ ఆ తర్వాత క్యారెక్టర్స్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇవన్నీ మీకు ఒరిజినల్. సో ఇప్పటి నుంచి జరిగే స్టఫ్ అంతా ఆల్మోస్ట్ మొత్తం అయితే యానిమే ఒరిజినల్ సీన్సే ఉన్నాయన్నమాట. లైక్ త్రూ ఔట్ ద ఎపిసోడ్ మీకు యానిమే ఒరిజినల్ సీన్సే ఉంటాయి. ఓన్లీ 1 చాప్టర్ మాత్రమే వీళ్ళు మాంగ్వా నుంచి అయితే అడాప్ట్ చేశారు. సో ఇది క్రేజీ అనిపించింది. బికాస్ ఇక్కడ చూసుకుంటే మీకు త్రూ ఔట్ ద ఎపిసోడ్ మంచి డెవలప్‌మెంట్ అయితే ఇచ్చారు. లైక్ నెక్స్ట్ జరగబోయే సీన్స్‌కి, సో ఇక్కడైతే ఉండబోయే క్యారెక్టర్స్ దాంట్లో ఏమేమి ఫీచర్ అవ్వబోతాయో సో వాళ్ళందరికీ అయితే మంచి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి సస్పెన్స్ అయితే బిల్డ్ చేశారు ఈ ఎపిసోడ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే. సో యాక్చువల్‌గా అయితే మాంగ్వా విషయానికొస్తే ఈ స్టఫ్ అంతా ఉండదు. లైక్ సైడ్ క్యారెక్టర్స్‌కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేకుండా డైరెక్ట్‌గా అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని క్యారెక్టర్స్‌కి అయితే నీట్‌గా ఇంపార్టెన్స్ ఇచ్చి అండ్ బిల్డప్ అయితే ఇచ్చి నెక్స్ట్ అయితే అసలైన స్టఫ్‌లోకి అయితే దింపబోతున్నారు. సో యానిమే చేసిన పనికి దీనికైతే నాకు ఖచ్చితంగా గ్రేట్ అనిపించింది. బికాజ్ చాలా రేర్‌గా అంటే ఇలాంటి యానిమే ఒరిజినల్ సీన్స్ పెట్టేటప్పుడు కొంతమంది ఆలోచిస్తారు. బట్ వీళ్ళైతే మాత్రం త్రూ ద ఎపిసోడ్ పెట్టి లాస్ట్‌లో కొంచెం సేపు మాత్రమే మా మామ నుంచి అయితే తీసుకోవడం అందే అట్ ద సేమ్ టైమ్ దాన్ని కూడా చాలా బాగా చూపించడం నాకైతే క్రేజీ అనిపించింది. యాజ్ ఐ సెడ్ అట్ ద సేమ్ టైమ్ మనకు ఒక మంచి సస్పెన్స్ అయితే బిల్డ్ చేశారు. లైక్ మీరైతే ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్‌కి వచ్చినప్పుడు సో మనోళ్ళందరూ సో ఫస్ట్ మిషన్‌లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలో కొంతమంది ఇక్కడ కనిపించడం కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అందరూ కలిసి మళ్ళీ ఇంకొకసారి డంజన్‌లోకి అయితే వెళ్ళబోతున్నారు. సో వీళ్ళు వెళ్ళబోతున్నప్పుడు కొంతమంది ప్రిజనర్స్ కూడా వీళ్ళతోటైతే జాయిన్ అవుతారు. సో ప్రిజనర్స్‌తో పాటు ఒక బి ర్యాంక్ హంటర్ కూడా ఉంటాడు. సో వాళ్ళని చూసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిజనర్స్ అనేది మీకు ఒక డేంజర్ లాగా అయితే కనిపిస్తారనమాట ఈ ఎపిసోడ్‌లో. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. బికాస్ అక్కడ మాంగ్వా కావచ్చు, మిగతా లైట్ నోవెల్ నేను చదవలేదు. బట్ మాంగ్వా ఎలా చూపిస్తుందంటే, సో ఆ ప్రిజనర్స్ పెద్ద డేంజర్ కాదు. బట్ వేరే పర్సన్ అయితే డేంజర్ ఉండబోతున్నాడు అన్నట్టుగా అయితే దాంట్లో చూపిస్తారు. సో అది ఈజీగా అర్థమైపోద్ది మీకు. చూపించినా చూపించకపోయినా ఇంటెన్షన్ అయినా కాకపోయినా సో అర్థమైపోద్ది నెక్స్ట్ ఇది జరగవచ్చు అని చెప్పి. బట్ ఇక్కడ యానిమే విషయానికొస్తే మీకు అలా అస్సలు అనిపించదు. సో ఇక్కడ ప్రిజనర్స్ ఏదో డేంజర్‌లా ఉండబోతున్నారు, ఏదో జరగబోతుంది, జిన్‌వు ఖచ్చితంగా వాళ్ళనైతే ఆడేస్తాడు అనుకుంటాం గానీ, బట్ ద రియల్ థింగ్ అనేది నెక్స్ట్ జరగబోయేది పిచ్చెక్కించబోతుంది మీకు. అండ్ అది నాకు బాగా నచ్చింది భయ్యా. సో ఒక మంచి సస్పెన్స్ అయితే బిల్డ్ చేశారు. నన్నడిగితే యానిమే ఇక్కడ బాగా సక్సెస్‌ఫుల్ అయింది కంపేర్డ్ టు మాంగ్వా. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్ని యానిమే ఒరిజినల్ సీన్స్ పెట్టినా కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. కొంచెం స్లోగా ఉంది ఒప్పుకుంటా. బట్ ఆ స్లోనెస్‌ని ఎందుకు పెట్టారంటే, సో నెక్స్ట్ రాబోయే సీన్స్‌కి అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఉండబోయే స్టఫ్‌కి సో మంచి బిల్డప్ ఇవ్వడానికైతే వీళ్ళు ఆ స్లోగా పెట్టారు. అండ్ అదైతే నాకెక్కడ ప్రాబ్లమ్ అనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ యానిమే ఒరిజినల్ సీన్స్ అన్నిటిని నేను బాగా ఎంజాయ్ చేశా. బికాజ్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. డైలాగ్స్ నీట్‌గా రాసుకున్నారు. సీన్స్‌ని చూపించే విధానం బావుంది. అండ్ అది బెటర్ అనిపించింది. యానిమే ఒరిజినల్ సీన్స్ మీకు పెద్ద గొప్పగా అనిపించవు చాలా యానిమేస్‌లో చూసుకుంటే. బట్ ఇక్కడ వీళ్ళ విషయానికొస్తే దాంట్లో సక్సెస్ అయ్యారు. తోపని చెప్పట్లేదు. బట్ సక్సెస్ అయ్యారు యానిమే ఒరిజినల్ సీన్స్‌ని చూపించే విధానంలో. అంటే దీంట్లో యానిమేషన్ క్వాలిటీ విషయానికి వెళ్ళిపోతే దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో ఇటువంటి ఎపిసోడ్‌లో మీకు పెద్ద పెద్ద తోపు యానిమేషన్ సీన్స్ అనేది అవసరం లేదు. సింపుల్‌గా ఎటువంటి యాక్షన్ స్టఫ్ లేదు. జస్ట్ బిల్డప్ ఎపిసోడ్ కాబట్టి. బట్ వాళ్ళు ఎక్కడ కూడా తగ్గలేదు భయ్యా. సో సీన్ అయితే ఒకటుంటది. తను రన్నింగ్ చేసేటప్పుడు అండ్ తన సీన్స్ మొత్తంలో వాళ్ళు యానిమేషన్ చించి పడేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన సంజీవ్ ఆ తర్వాత తను వేరే గిల్ మెంబర్‌తో కలిసినప్పుడు సో సంగ్ కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సీన్స్‌లో రన్నింగ్ కావచ్చు. సో చాలా సీన్స్ అయితే మంచి మంచి యానిమేషన్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ కలరింగ్‌లో ఒక్క ప్రాబ్లమ్ కూడా కనిపించలేదు. సీసీ ఎక్సలెంట్ ఉంది. అండ్ ఎగ్జిక్యూషన్ బావుంది. స్టోరీ బోర్డింగ్ క్రేజీ. ఈ ఎపిసోడ్ డైరెక్ట్ చేసిన పర్సన్ ఇది ఫస్ట్ ఎపిసోడ్ అంట తనకి డైరెక్షన్. సో తనైతే మొత్తం బాగా చేశాడు డైరెక్షన్ అయితే. అండ్ యాజ్ యూజువల్ స్టోరీ బోర్డింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది.
అండ్ ఇప్పుడు వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టింగ్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ ఎవ్రీ క్యారెక్టర్ చేంజ్ పడేశారు. సో ఓవరాల్ ఒక మంచి ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ ఐ హోప్ నెక్స్ట్ ఎపిసోడ్లో జరగబోయే స్టఫ్ మీకు ఇంకా క్రేజీ అనిపిస్తుంది దీంతో పోలిస్తే మాత్రం. అండ్ నాకు ఇది ఎంత బాగా ఎందుకు నచ్చిందనో నేను ముందు చెప్పాను. సో ఒరిజినల్ కంటెంట్ని పెట్టినా కానీ ఒక మంచి ఎంటర్టైనింగ్గా చూపించారు ఈ ఎపిసోడ్. అది చాలా యానిమేట్ చేయలేవు, బట్ వీళ్ళైతే చేసి చూపించారు. ఎనీవే అది ఫిల్లర్ కాదు. సో కొంతమంది మీకు ఫిల్లర్ అని చెప్తారేమో, క్రంచీరోల్ కింద కామెంట్స్లోకి వెళ్తే ఎంత ఫిల్లర్ ఉందేమో అంటారేమో. ఫిల్లర్ కాదు, వాళ్ళకి ప్రాపర్గా యానిమేట్ చూడడం తెలియదు, డెవలప్మెంట్ తెలియదు. సో ఎప్పుడు చూడు మీకు యాక్షన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని తన్నుకుంటారే తప్ప ఒరిజినల్ కంటెంట్ తోటి నీట్గా మీకు పోర్ట్రే చేసి ఒక మంచి స్టోరీని బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. నన్ను అడిగితే ఈ ఎపిసోడ్ మంచి స్టోరీని అయితే బిల్డ్ చేసింది. చాలా థింగ్స్ అయితే క్వశ్చన్ మార్క్ కింద అయితే పెట్టారు, అవన్నీ మీకు తర్వాత రివీల్ అయినప్పుడు ఈ ఎపిసోడ్ చాలా బాగా డిజైన్ చేశారు బ్రో అని మీరే అంటారు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత. సో చూసారు కదా, ఇది ఎపిసోడ్ 8 గురించి నా రివ్యూ. అండ్ మీకు ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే తెలపండి. సో నెక్స్ట్ ఒక దాంట్లో బాబానా.